ఒక సాధారణ కుటుంబంలో పుట్టి, అసాధారణమైన విజయం సాధించిన వైజాగ్ అమ్మాయి కథ ఇది. దేశానికి గర్వకారణంగా మారిన ఏషియన్ గేమ్ గోల్డ్ మెడలిస్ట్ జ్యోతి యారాజ్ జీవితం గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. జ్యోతి ఎర్రాజీ 1999లో విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్లో జన్మించింది. చిన్నప్పటి నుంచి చదువుతో పాటు క్రీడల మీద ప్రత్యేకమైన ఆసక్తి చూపించింది. ఈమెది చాలా సాధారణమైన కుటుంబం. ఎటువంటి పెద్ద సౌకర్యాలు లేవు, కానీ కలలు మాత్రం చాలా పెద్దవి. జ్యోతి యారాజీ స్కూల్ రోజుల్లోనే తనలో ఉన్న వేగాన్ని కోచ్లు గమనించారు. అలా ఆమె అథ్లెటిక్స్ వైపు అడుగులు వేసింది. ప్రత్యేకంగా 100 మీటర్స్ హడిల్స్ ఈవెంట్లో ఉదయం తెల్లవారుజామున ప్రాక్టీస్, ఎండైనా వర్షమైనా రోజూ ఒకే లక్ష్యంగా తన అడుగులు ముందుకు వేసుకుంటూ వచ్చింది. ఈ ప్రయాణంలో తన గమ్యం అంత ఈజీగా అవ్వలేదు. సరైన గ్రౌండ్ లేదు, ఆర్థిక ఇబ్బందులు చాలానే ఉన్నాయి. చాలా గాయాలు, ఓటములు తనకు ఎదురవుతూనే వచ్చాయి. కానీ జ్యోతి ఒక మాట కూడా చెప్పలేదు, నేను ఆగిపోతానని. ప్రతి ఓటమిని ఒక పాఠంగా మార్చుకుంది. కష్టానికి ఫలితం తప్పక వస్తుంది. జాతీయ స్థాయిలో 1-1 నుంచి ప్రదర్శనలు, రికార్డులు, మెడల్స్ చాలానే వచ్చాయి. అప్పుడే భారతదేశం దృష్టి జ్యోతి ఎర్రాజ్ మీద పడింది. 2023లో ఏషియన్ గేమ్స్ హాంకాంగ్, చైనా ఉమెన్స్ 100 మీటర్స్ హడిల్స్లో ఫైనల్. ఆసియా టాప్ అథ్లెట్స్, ప్రెజర్, టెన్షన్. దేశం మొత్తం చూపులు ఒకే దిశలో మొదలయ్యాయి. స్టార్ట్ గన్ మోగింది. 1, 2, 3 ప్రతి హడిల్ను పర్ఫెక్ట్ టైమింగ్తో దాటింది జ్యోతి. చివరి మీటర్లో తన అడుగు ముందుకేసి ఇండియాకి గోల్డ్ మెడల్ సాధించింది. భారత జెండా పైకెగిరింది. వైజాగ్ అమ్మాయి ఆసియా ఛాంపియన్ అయింది. ఈ గోల్డ్ మెడల్ ఒక పతాకం మాత్రమే కాదు, వైజాగ్కి గర్వకారణం, ఆంధ్రప్రదేశ్కి ఒక చరిత్ర, భారత మహిళా క్రీడాకారులకి ఒక ప్రేరణ. చిన్న ఊరైనా కలలు పెద్దవైతే విజయం సాధ్యమే అని నిరూపించింది. జ్యోతి ఎర్రాజ్ ఇండియా నేషనల్ రికార్డ్ హోల్డర్. అంతర్జాతీయ స్థాయిలో పలుమార్లు దేశానికి గౌరవం తెచ్చింది. భవిష్యత్తులో ఒలింపిక్స్లో కూడా భారత్ ఆశగా నిలుస్తుంది. జ్యోతి చెప్పిన మాట ఒక్కటే, టాలెంట్ ఒక్కటే సరిపోదు, డిసిప్లిన్, ఓపిక, కష్టపడే మనసు ఉండాలి. జ్యోతి యారాజ్ కథ ఒక అమ్మాయి కథ కాదు, ఇది ప్రతి యువతకి, ప్రతి అమ్మాయికి ఒక ప్రేరణ. వైజాగ్ నుంచి ఏషియా వరకు సాధించిన ఈ ప్రయాణం మనందరికీ ఒక పాఠం. ఇంత గొప్ప విజయాన్ని సాధించిన జ్యోతి ఎర్రాజ్ మీలో ఎంతమంది తెలుసు గైస్? మనకు మొన్న జరిగిన బిగ్ బాస్ 9 విన్నర్ ఎవరో మనకు తెలుసు, కానీ మన భారతదేశానికి అథ్లెటిక్స్లో గోల్డ్ మెడల్ సాధించిన ఈమె ఎవరికీ తెలియదు. తెలిసిన వాళ్ళు చాలా తక్కువ మంది. చూడండి గైస్, మనం ఎక్కడున్నాము, ఏమి ప్రోత్సహిస్తున్నాము, ఏ లెవెల్లో ఉన్నామో మనమే తెలుసుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, వైజాగ్ ప్రైడ్ అని కామెంట్ చేయండి. ఇన్స్పైరింగ్ స్టోరీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గైస్.